కృష్ణ గారు నెంబర్ వన్నా కాదా? ఈ ప్రశ్న మాకేమీ రాలా, అభిమానులకు ఎప్పుడు రాదు. సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి అసలే రాదు. కానీ మిడిమిడి జ్ఞానంతో ఏదో మాకే తెలుసు అనుకుంటూ మా హీరో కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి తెలుసా, మీ హీరో కలెక్షన్స్ ఇంతే తెలుసా అని మాట్లాడతారు. నేను ఆ హీరో పేరు కూడా ఎత్తను. మన మిత్రుడు ఒకళ్ళు పెట్టారనమాట, మా హీరోకి 9 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అని. ఓకే, ఇవి ఇండస్ట్రీ హిట్లో కాదో నేను వాదించను. ఎవరి హీరో వాళ్ళ గొప్ప, అందులో తిరిగే లేదు. ఎవరి హీరో వాళ్ళ గొప్ప, అందులో తిరిగే లేదు. కానీ మన తెలుగు సినిమా ఎకానమీని అలానే గతిని మార్చారు అని చెప్పుకుంటున్నారు. ఎవడూ మార్చలా. మార్చింది ఎవరైనా ఉంటే అది కృష్ణ గారే. ట్రెండ్ సెట్టర్స్ అని కొంతమందినే అంటాం మనం, మిగతా వాళ్ళందరూ ఫాలోయర్స్, ఫాలో ది లీడర్స్. అంటే ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్, ఏఎన్ఆర్ ఒక ట్రెండ్ సెట్టర్, సూపర్ స్టార్ కృష్ణ ఒక ట్రెండ్ సెట్టర్, ఎవర్ గ్రీన్, దానికి తిరిగే లేదు. పౌరాణిక పాత్రల్లో ఒక కమర్షియల్ యాంగిల్స్ని మిక్స్ చేసి బ్లాక్ బస్టర్లు కొట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ అయితే, సాంఘిక సినిమాల్లో సెల్ఫ్ పిటీ క్యారెక్టర్స్తో కూడా కథానాయకుడు వైఫల్యం చెందుతూ కూడా సినిమాలని 100 డేస్, సిల్వర్ జూబ్లీలు ఆడించగలిగినటువంటి ఘనత మా ఏరియాలో విపరీతమైన రియల్ ఎస్టేట్ ఘనత ఏఎన్ఆర్కి దక్కింది. ఆ తర్వాత హీరోలు ఉన్నారు. ఇంకొక మిత్రుడు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటాడు, హరినాథ్ బాగుంటే అని. హరినాథ్ బాగుకి ఏమైంది? కృష్ణ కారణమా? ఇంకా నయం, నాగయ్య గారే ఇంకా హీరోగా ఉండుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వచ్చేవాళ్ళ అని అడగల. నేను దీనికి డీటెయిల్డ్గా ఒక వీడియో పెట్టా, కామెంట్లు పెట్టా. మళ్ళీ అదెందుకు, కానీ విధి రాత అంటారు, దాన్ని ఎవ్వడు తప్పించలేదు. కృష్ణ గారు చరిత్ర సృష్టించారు, తెలుగు సినిమా గతిని మార్చారు. ఇది ఘంటాపదంగా చెప్పగలను. మన మిత్రులు చెప్తుంటారు, స్టూడియోల్లోనే పడి కొట్టుకుంటున్నటువంటి తెలుగు సినిమాని అవుట్డోర్ల వెంట గ్రామాల్లోకి, పట్టణాల్లోకి పరుగులు తీయించిన ఘనత కృష్ణ గారిది. ఇది ట్రెండ్ సెట్టర్ అంటే. ట్రెండ్ సెట్టర్ అనే వాళ్ళు చేసేది అలా చేస్తారు. ఈ రోజుకి అదే చేస్తున్నారు కదా, అవుట్డోర్లో షూటింగ్లో మళ్ళీ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఇన్ హౌస్కి వస్తున్నారు కదా. ఈ ఇన్ హౌస్లో రికార్డింగ్లు, బ్లూ మ్యాట్ టెక్నిక్లు ఇవన్నీ వాడకుండానే సింహాసనం అనే ఒక సినిమాని తీశారు. పేకమేడల్లానే ఉండొచ్చు ఆ సెట్లు, కానీ గాలి వస్తే పడకుండా ఎలా చేయగలిగారు మరి? ఒక సినిమాని 100 ప్రింట్లతో రిలీజ్ చేయగలిగినటువంటి ఘనత ఆయనదే. అప్పట్లో అదో సాహసం. అంత బడ్జెట్ పెట్టడం సాహసం. ఎవడని చేయగలిగాడా? దాన్ని ట్రెండ్ సెట్టింగ్ అంటారు. ఇక కలెక్షన్స్ ఆయన చెప్పే, అంటే మన అగ్నిపర్వతం పోల్చి, అగ్నిపర్వతంతో ఒకటి పోల్చి చెప్తున్నాడు, కలెక్షన్స్ ఓపెనింగ్ అవే ఎక్కువ అని. అది శుద్ధ అబద్ధం. ఇంకొకటి 86లో అర్జున్ ఒక సినిమా వచ్చింది, కోనసీమ కుర్రాడు అని. అది మొదటి వారంలోనే 44 లక్షలు కలెక్ట్ చేసింది. మరి మీ హీరో కలెక్షన్స్ ఉన్నాయా అప్పుడు? మీరు చెప్తున్నాయి ఉన్నాయా? అంత మాత్రం చేత అర్జును ఆ హీరో కంటే నెంబర్ 1 అని చెప్తామా? దాటాడు అని చెప్తామా? చెప్పం కదా. అది కలెక్షన్స్ గురించి మాట్లాడద్దు. కలెక్షన్స్ గురించి మాట్లాడితే మీకు జాలి కలిగే కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రింట్లు పెట్టుబడి ఎంత? నా సినిమాకి 3 కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తే వచ్చే కలెక్షన్స్ ఎంత? 80 లక్షల్లోనే పూర్తి చేస్తే తక్కువ ప్రింట్లతో సాధిస్తున్న విజయాలన్నీ. దీన్ని బేరే చేసినప్పుడు ఇప్పుడు హిట్ సినిమాలు అని చెప్తున్నారే, 10 రోజులు ఆడిచ్చేసేసి, 12 రోజులు ఆడిచ్చేసేసి, ఆ ట్రెండ్ కూడా కృష్ణ గారు ఎప్పుడో అర్జున్. మినిమమ్ 2 వీక్స్ ఆడితే చాలు ప్రాఫిట్. ఏ హీరోకైనా ఉందా? ఉందని చెప్పుకోవచ్చు. అదేంటి మా హీరో కలెక్షన్స్ ఎక్కువ, మీ హీరో కలెక్షన్స్ తక్కువ, అయినా కూడా మీ హీరో తాలూకు సినిమాలని హిట్ అంటారు, మా ఫ్లాప్ అంటారు అంటే మరి పెట్టిన పెట్టుబడి ఎంత? అప్పట్లో ప్రింట్ కాస్టే ₹1,00,000 ఉండేది, తక్కువలో తక్కువ. 100 ప్రింట్లో రిలీజ్ చేస్తే ₹1,00,00,000 ఖర్చు ఎక్కువ, ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఆ రెమ్యూనరేషన్, ఇవన్నీ పడి నిర్మాత మీద వసూలు చేయాల్సిన కలెక్షన్స్ ఎక్కువగా ఉండేవి. అందుకనే ఆ కలెక్షన్స్ ఈ హిట్ సినిమా కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నా కూడా ఫ్లాప్ అనేవాళ్ళు. అది అర్థం చేసుకోవాలి సూత్రాన్ని.
72 నుంచి 82 దాకా ఎన్ని సినిమాలు తీశారు కృష్ణ గారు? సరే, అన్నీ ఫ్లాపే అనుకోండి, మరి ఎందుకు ఎంటపడ్డారు ప్రొడ్యూసర్లు మళ్ళీ మళ్ళీ? ఫ్లాప్ అనే పైసాకి పైసా రాబట్టారు కాబట్టి హీరో కలెక్షన్స్ రూపంలో. అయినా కూడా అగ్నిపర్వతం జస్ట్ హిట్ మూవీ అని చెప్పేవాళ్ళు. అది జస్ట్ హిట్టే అయితే నువ్వు ఈ రోజున పరిగెత్తుకుంటూ వచ్చి కామెంట్ పెట్టవు. నీకు తెలియాల్సింది ఏంటంటే నెంబర్ 1 అనేది ఒక భావన. నా హీరో ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నాడు కాబట్టి అతను నెంబర్ 1 అంటావా? ఓకే, నా హీరో 30 లక్షలు తీసుకున్నాడు కానీ 6 సినిమాలు చేశాడు, ఎవరికి ఎక్కువ వచ్చినట్టు? ఇది కూడా ఒక సూత్రమే. లేదు, తక్కువ తీసుకునే వాళ్ళు ఇలా చెప్పుకుంటారు అంటారా? మరి ఆ కలెక్షన్స్ ఎక్కడికి పోతున్నాయి? ఆయనది సినిమానే, ఎందు సినిమానే. బెనర్జీ అని ఒక నటుడు ఉన్నాడు, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నా ఆయన తండ్రి నటుడే. బెనర్జీ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఏమని, ఈ పాపులారిటీ కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ స్క్రీన్ మీద ఆ హీరోని చూసినా గుర్తుపడతారు, నన్ను చూసినా గుర్తుపడతారు, ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ ఏముంది అని. అలాంటి ధోరణులతోనే కొంతమంది ఉన్నారు. కృష్ణ భగవాన్ కానీ కమెడియన్గా చేశారు కదా, అందుకనే వీళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఉండవు. మీరు గమనిస్తే మీరు చెప్తున్న పెద్ద హీరోలు అని చెప్పేవాళ్ళు వీళ్ళకి ఛాన్సులు ఇయ్యరు. ఎందుకు? భజన చేయరు కాబట్టి, నిజం మాట్లాడతారు కాబట్టి మీ నెంబర్ 1 అనే ఒక కాన్సెప్ట్ని మడిచి డ్రాయర్లో పెట్టేసేయండి, సొరుగులో పెట్టేసేసేయండి. నెంబర్ 1 కృష్ణ గారు, డౌటే లేదు అందులో. వరుసగా ఒక సంవత్సరంలో 100 డేస్ ఆడిన సినిమాలు ఉన్నాయా ఇంకో హీరోలకి? బాలకృష్ణ గారిని మినహాయిస్తే ఉన్నాయా? పైగా రిలీజ్ అయిన 30 రోజులకే ఇంకో సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా ప్రాఫిట్ ఈ సినిమా ప్రాఫిట్ చేసిన ఘనత ఉందా? కెరీర్ బిగినింగ్లో మీకు ఉంటే ఉండొచ్చు, కానీ వాటి కలెక్షన్స్ ఎంత? వారానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 23 లక్షలే రికార్డులుగా చెప్పుకుంటున్న రోజుల్లో మా హీరోకి 44 ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒక ఫ్లాప్ మూవీగా చెప్తారు, ఫస్ట్ వీక్ కలెక్షన్సే 52 లక్షలు. కంచుగా అక్కడ దద్దరిల్లింది 84 లక్షల దాకా వచ్చింది. కొద్దిగా తక్కువ కూడా ఉండొచ్చు, నేను వెంటనే గుర్తులేదు కాబట్టి నెంబర్ చూసి చెప్పలేదు కాబట్టి. గూండా రాజ్యం 89లో వచ్చిన సినిమా 82 లక్షలు దద్దరిల్లిపోయింది. ఈ సినిమా కేవలం 4 వారాలు ఆడి ఉండొచ్చు. మరి సినిమా కలెక్షన్స్ ఎక్కడికి పోతాయి? డబ్బులు? నేను నిర్మాతకే కదా, డిస్ట్రిబ్యూటర్లకే కదా, ఎగ్జిబిటర్లకే కదా. వాళ్ళందరూ ఎందుకు సేఫ్గా ఫీల్ అవుతారు? అంతెందుకు, ఆయన నెంబర్ 1 హీరో కాకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభిమానులు ఎందుకు అభిమానిస్తారు? మీరు చెప్పే నెంబర్ 1 హీరో ఈ రోజుకి 100 కోట్లు దాటలా. మహేష్ బాబు అలవోకగా రికార్డులు సాధించారు. ఆ విషయాన్ని తండ్రి కొడుకులు రిలీజ్ చేసినటువంటి సినిమా ముందే ఓపెన్గానే చెప్పుకున్నారు. జస్ట్ లైక్ దట్ కొరటాల శివ వీళ్ళు ఎలా సాధించేస్తున్నారు అని. అది దాన్ని అంటారు. ఇప్పుడు రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే. అప్పుడున్న రేట్ ఎంత, కలెక్షన్స్ మన థియేటర్లు ఎన్ని, ఎక్కడ రిలీజ్ చేస్తున్నాము, దీంతో పోల్చుకొని తర్వాత వచ్చిన వాళ్ళు కలెక్షన్స్ మావే ఎక్కువ, మా ₹1 కోటి, ఆయనది 50 లక్షలే అంటే సినిమా టికెట్ రేట్లు పెరిగినాయి, జనాభా పెరిగింది, థియేటర్లు పెరిగినాయి, వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయటం పెరిగింది. ఎన్టీఆర్తో ఢీ కొట్టారో ఎంతో ఢీ కొట్టలేదంటే ఎన్టీఆర్ తరంలో ఆయన ఉన్నాడు, తర్వాత వచ్చిన తరంతో ఢీ కొట్టాల్సిన అవసరమే ఉంది. ఆయన వేసిన బాటే కదా కలరు, స్కోపు, డిజిటల్, అదే డాల్బీ, డిటిఎస్, టెక్నోవిజను, 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్. ఎవరైనా చేశారా? తర్వాత కొత్తగా లెన్సులు తెప్పించి చేపించి మళ్ళీ కొన్ని కొత్త ప్రింట్లు తీపిచ్చి 70mm కోసం అని చెప్పేసి రిలీజ్ చేసిన ఘనత. వీళ్ళని ట్రెండ్ సెట్టర్లు అంటారు, సినిమా గతిని మార్చిన వాళ్ళు అంటారు. టెక్నికల్గా ఊరికేదో నా సినిమా 3 కోట్లు కలెక్ట్ చేసింది, 30 కోట్లు చేసింది, 100 కోట్లు చేసిందని గొప్పలు చెప్పుకోవడం కాదు. మరి ఏది ఆ ఎకానమీ యాంగిల్లో కూడా ఏది? తర్వాత ఏవి మన కుటుంబానికి ఏవి ఆ రికార్డులు వస్తాయి, తర్వాత బద్దలవుతాయి. ప్రతిదాన్ని దాంతో బాహుబలితో పోల్చుకోవాల్సిన అవసరం మాకేంది? అప్పట్లో బాహుబలి అని కొంతమంది అమాయకంగా పెడుతుంటారు సింహాసనం. అప్పట్లో బాహుబలి కాదు, ఇప్పటి సింహాసనం బాహుబలి అని పెట్టుకోవాలి, ఇప్పటి సింహగర్జన బాహుబలి 2 అని పెట్టుకోవాలి. అర్థమైందా? కృష్ణ గారితో పోల్చుకునే ముందు ఈ సత్యాలు తెలుసుకోవాలి. కేవలం మనం కలెక్షన్స్, నిర్మాతలు ఈరోజు కూడా కృష్ణ గారి పేరు చెప్పుకొని మాకు ఒక సొంత ఇల్లు సమకూరింది అని చెప్పేసి ప్రొడ్యూసర్ కొడుకు ఈ రోజు కూడా చెప్తున్నారు, వెంకన్న బాబు గారి కొడుకు. అది నెంబర్ 1 అంటే. కానీ మనతో ఇండస్ట్రీ హిట్లు తీసినటువంటి ప్రొడ్యూసర్లు చనిపోతే
అంత్యక్రియలకు కూడా చందాలు వేసుకునే గతి పట్టించలేదు కదా. మానవతావాది ఏంటి మానవతావాది? కలెక్షన్స్ కూడా కేవలం ఇదొక్కటే అయితే ఏ నరసింహరాజు లాగానో ఏ మురళీమోహన్ లాగానో తొక్కి పడేసేవాళ్ళు. పవర్ స్టార్ గారికి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఏం తెలుసు? కోర్స్ మీరు ఆ కాలంలో ఉన్నారనుకోండి, చూసి కూడా ఎలా మాట్లాడతారు? కృష్ణావేద నెంబర్ 1. ఎస్, నెంబర్ 1 కాదా? మరి ఏంటి నెంబర్ 1 కాబోతే ఆయన నెంబర్ 10? చెప్పండి, నెంబర్ 10 నెంబర్ 10 అయితే ఎందుకు అభిమానం అలా ఉన్నారు? నాగార్జున గారు ఒక దశలో హిట్ల మీద హిట్లు కొట్టారు కదా, అప్పుడున్న ఫాలోయింగ్ ఇప్పుడు ఎందుకు లేదు? ప్రవాహ భక్తులు, ప్రసాద భక్తులు లాంటి వాళ్ళు అనుకుంటున్నారా కృష్ణ గారి అభిమానులు? పిచ్చి వాళ్ళారా. మన కృష్ణ గారి గురించి ఆయన కృష్ణ గారి అభిమాని హైదరాబాద్లో ఉంటుంది. ఎప్పటి తరం ఆయన? ఎందుకు అభిమానిస్తున్నారు? కలెక్షన్స్ గురించి చెప్పమంటే చెప్తారు ఇప్పుడు ఆయన. మాకు ఇప్పుడు ఎన్టీఆర్ గారి కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. సీనియర్ హీరో, ముందు రికార్డులు క్రియేట్ చేశారు. ఆయన మీద గౌరవం ఉంది. కృష్ణ గారి అభిమానులకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. శోభన్ బాబు గారు తక్కువ, కానీ ఎందుకు క్రేజ్ ఈయనకే ఉంది? అర్థం చేసుకోవాలిగా. ఊరికనే అంటే మిగతా వాళ్ళకి లేదని ఎక్కడ చెప్పట్లా. ఆ తర్వాత తరంలో సూపర్ స్టార్ ఏనే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న హీరో గురించి అందరూ చెప్తున్నారు. అఫ్కోర్స్ తర్వాత ఏంటి మరి? తర్వాత మళ్ళీ వచ్చాడు కదా మహేష్ బాబు. ఏది మొదటి సినిమా నుంచే ఒక నెంబర్ 1 స్థాయి అతనిది. ఊరికి మనం ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెంబర్ 1 అని ఊరికి చెప్పుకోవడం లేదు. మొదటి సినిమా నుంచే ₹1,00,00,000 హీరో ఆయన. అది స్టార్డము, అది కృష్ణ గారు అంటే. దాన్ని వదిలేసేసి ఏదో ఆ సినిమాతో ఎలా పోలుస్తారు, అసలు ఎప్పుడు ఢీ కొట్టలేదు. ప్రింట్లు, కృష్ణ గారి ప్రింట్లు రిలీజ్ అయ్యేవి 22, 24